సరసన నటించిన ఒకవైపు గొప్ప అవకాశమే అయినా మరోవైపు కెరియర్ దిశను ప్రభావితం చేసే అంశంగా మారుతుంది. ఐశ్వర్య రాజేష్ విషయంలో కూడా అదే జరుగుతున్నట్టు కనిపిస్తోంది. వెంకటేష్ సరసన నటించిన సినిమా ద్వారా మంచి పేరు సంపాదించుకున్నప్పటికీ ఆ తర్వాత ఆమెకు వచ్చే అవకాశాలు ఎక్కువగా అదే తరహాలో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఓరియంటెడ్ పాత్రలు, భార్య పాత్రలు ఆమెకు ఎక్కువగా రావచ్చు. ఇది నటిగా ఆమె ప్రతిభను చూపించే అవకాశమే అయినా యంగ్ హీరోల సినిమాల్లో గ్లామరస్ లేదా లైట్ హార్ట్ పాత్రలు దొరకడం కొంచెం కష్టమవుతోంది. అయితే ఐశ్వర్య రాజేష్ లాంటి ప్రతిభావంతురాలికి ఇది పూర్తిగా నెగటివ్ అనిపించాల్సిన అవసరం లేదు. ఆమె ఇప్పటి వరకు చేసిన పాత్రలను చూస్తే కంటెంట్ బేస్డ్ సినిమాలకు ప్రాధాన్యం ఇస్తుందని స్పష్టమవుతోంది. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు స్కోప్ ఉన్న పాత్రలను ఎంచుకోవడం ఆమెకు పెద్ద ప్లస్. ఈ దృష్టిలో చూస్తే సీనియర్ హీరోల సరసన నటించడం ద్వారా ఆమెకు మరింత బలమైన పాత్రలు దక్కే అవకాశం ఉంది. ఇక టాలీవుడ్లో ప్రస్తుతం కంటెంట్ ఆధారిత సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. ఈ ట్రెండ్ను ఐశ్వర్య రాజేష్ బాగా ఉపయోగించుకుంటే హీరోయిన్గా కాకుండా ఒక పర్ఫార్మర్గా తన స్థానం మరింత బలపరుచుకోవచ్చు. ఉదాహరణకు లేడీ ఓరియంటెడ్ సినిమాలు, రియలిస్టిక్ కథల్లో ఆమెకు మంచి అవకాశాలు రావచ్చు. ఇప్పటికే తమిళంలో ఆమె అలాంటి పాత్రలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అదే స్ట్రాటజీని తెలుగులో కొనసాగిస్తే ఆమె కెరియర్కు ఇది మంచి టర్నింగ్ పాయింట్ అవుతుంది. మొత్తానికి చూస్తే సీనియర్ హీరోలతో నటించడం వల్ల వచ్చే టైప్ కాస్టింగ్ ఒక ఛాలెంజ్ అయినప్పటికీ అదే సమయంలో అది ఒక అవకాశంగా కూడా మారవచ్చు. ఐశ్వర్య రాజేష్ తన పాత్రల ఎంపికలో జాగ్రత్తగా ఉంటే యంగ్ హీరోలతోనూ సీనియర్ హీరోలతోనూ సమతుల్యం సాధిస్తూ ముందుకు వెళ్ళగలదు. సరైన కథలు, బలమైన పాత్రలు ఎంపిక చేసుకుంటే ఆమె టాలీవుడ్లో దీర్ఘకాలంగా నిలబడే నటిగా పొందడం ఖాయం. సినిమా ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు స్టార్ హీరో అయితే వారి పక్కన నటించేందుకు హీరోయిన్లు అస్సలు నో చెప్పరు. అవకాశాలు వచ్చినప్పుడే వినియోగించుకోవాలి కాబట్టి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తారు. అయితే సీనియర్ల పక్కన నటిస్తే ఆ తర్వాత మళ్ళీ సీనియర్ హీరోలకే జోడీగా నటించాల్సి ఉంటుంది. యంగ్ హీరోలు ఆ హీరోయిన్తో నటించేందుకు పెద్దగా ఆసక్తి చూపించరు. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ పరిస్థితి కూడా అలానే కనిపిస్తోంది. ఐశ్వర్య రాజేష్ ఓ తమిళ టీవీ షోలో యాంకర్గా తన కెరియర్ను ప్రారంభించి హీరోయిన్ స్థాయికి ఎదిగింది. మొదట తమిళ సినిమాల్లో నటించిన ఆ తర్వాత కాలంలో తెలుగులోనూ అవకాశాలని అందుకుంది. 2011లోనే మొదటిసారి తమిళ సినిమాల హీరోయిన్గా నటించగా 2019లో కౌసల్య కృష్ణమూర్తి సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది. ఆ తర్వాత వరల్డ్ ఫేమస్ లవర్లోనూ విజయ్ దేవరకొండకు హీరోయిన్గా నటించింది. అయితే ఐశ్వర్యకు సాలిడ్ హిట్ పడింది మాత్రం విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమాతోనే. ఈ సినిమాలో అచ్చమైన తెలుగింటి భార్యలా కనిపించడం, వెంకటేష్ కు జోడీగా నటనలోను అదరగొట్టడంతో ఐశ్వర్య నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా కూడా భారీ విజయం సాధించడంతో ఆ తర్వాత ఆఫర్లు క్యూ కడతాయని అంతా అనుకున్నారు. కానీ ఆశించినట్టుగా మాత్రం జరగలేదు. ఇక ఇప్పుడు ఐశ్వర్య రాజేష్ కు మరో సీనియర్ హీరోయిన్ సరసన నటించే అవకాశం దక్కిందంటూ టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ హీరోనే మన్మధుడు నాగార్జున. అక్కినేని హీరో తన 100వ సినిమాతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారట. ఈ సినిమాకు కార్తిక్ దర్శకత్వం వహిస్తుండగా లాటరీ కింగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్టు సమాచారం. మనం ఎంటర్ప్రైజెస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలో తాజాగా ఓ ఆసక్తికర వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఇందులో హీరోయిన్ గా ఐశ్వర్య రాజేష్ నటించబోతుందని, ఆమె త్వరలోనే సెట్స్ లో జాయిన్ కానున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే 66 ఏళ్ల నాగార్జునతో ఐశ్వర్య జోడీ కట్టడంపై సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు ఏజ్ గ్యాప్ గురించి కామెంట్స్ చేస్తున్నారు. హిట్ కోసం కక్కుర్తి పడవద్దని ఐశ్వర్య రాజేష్ కు సలహాలు ఇస్తున్నారు. మరికొందరు మాత్రం నాగార్జున సినిమాలో హీరోయిన్ల పాత్రలకు ప్రాధాన్యత ఉంటుంది, అందుకే ఐశ్వర్య రాజేష్ ఈ ప్రాజెక్ట్ కు ఒప్పుకుంది అని మద్దతు ఇస్తున్నారు. ఇక వరుస హిట్లతో జోరు మీద ఉన్న నాగ్ సరసన నటిస్తే తన కెరియర్ మరో మెట్టు పైకి ఎదుగుతుందని ఐశ్వర్య రాజేష్ భావిస్తుందట. ఈ సినిమాలో మరో హైలైట్ ఏంటంటే ఒకప్పుడు నాగార్జునతో సూపర్ హిట్ జోడీగా పేరు తెచ్చుకున్న సీనియర్ నటి టబు కూడా ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. చాలా కాలం
తర్వాత వీరిద్దరూ ఒకే స్క్రీన్ పై కనిపించనుండటంతో అక్కినేని అభిమానుల్లో అంచనాలు పెరిగిపోయాయి. మరి సంక్రాంతికి వస్తున్న సినిమాతో ప్రేక్షకుల మనసు దోచుకున్న ఐశ్వర్య రాజేష్ కు నాగ్తో జోడీ కడితే ఎలాంటి హిట్ పడుతుందో చూడాలి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.